దయగలిగిన మా తండ్రి, అత్యంత కృప కనికరమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలయ్యా. నీ సన్నిధిలో ఏర్పాటు చేసిన ఈ 3 దినాల సభలో ఈ గ్రామాన్ని ఎంతగానో ప్రేమించి స్థానిక సంఘము ద్వారా ప్రభా ఈ 3 దినాల సభల ద్వారా నీ మాటలు వినిపించి అనేకులను నీ వైపు నడిపించడానికి, నీ మనసు తెలియచేయటానికి ప్రభా ఎంతో ప్రయాసపడి ఏర్పాటు చేసిన ఈ సభలలో నిన్న జరిగిన మొదటి దినమంతా తోడుగా ఉన్నారు. ఈ 2వ దినములోనికి కూడా ప్రభా మమ్మలను క్షేమంగా నడిపించి చక్కని వాతావరణాన్ని మాకు అనుకూలపరిచారయ్యా. ఈ విలువైన సమయంలో తండ్రి, శ్రేష్టమైన మీ మాటలు వినటానికి సిద్ధపడి ఉండగా వినగల చెవులు గ్రహించే మనసు మాకు దయచేయండి. ముఖ్యంగా మీ పరిశుద్ధ ఆత్మ సహాయం మాకు దయచేయండి. బలహీనుడినైనా నీ దోషునైనా నన్నును నీ పక్షాన నిలబడి ఉండగా సమయోచితమైన జ్ఞానమును నీ ఆత్మ సహాయమును నాకును దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మనందరి తండ్రి అయిన దేవునికే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తరతరాలలో యుగయుగాలలో మహిమ, ఘనత, ప్రభావములు కేవలం ఆయనకే చెందునుగాక, ఆమేన్. వేదికను అలంకరించిన దైవదాసులకు, నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సేవకులు, తండ్రి సమానులు గమాలియల్ గారికి, వారి కుమారుడు తమ్ముడు స్టీఫెన్కి, అలాగే వారి సంఘానికి, వేదికను అలంకరించిన దైవదాసులకు, కూడి వచ్చిన ప్రియులైన దేవుని ప్రియులైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున శుభాలు, వందనాలు తెలియజేసుకుంటూ ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం. యాక్చువల్గా నిద్రపోయే సమయం. తమ్ముడిని అడిగితే ఇక్కడ ఇంతేనండి, ఇలాగే జరుగుతుంది అని చెప్తున్నాడు. అయితే కొన్ని చోట్ల ముగింపులోకి వెళ్తుంది, కానీ ఇక్కడ ప్రారంభమైంది. మన రాక ఆలస్యం, వెళ్ళటం మాత్రం చాలా స్పీడ్గా ఉంటుంది. సరే, ఏదేమైనా మరి ఈ 3 దినాలు సభల్లో ఎంతో ప్రియులు కష్టపడి దేవుని మాటలు వినిపించాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. కాబట్టి మనమందరం సహకరిస్తే వారి ప్రయాస వ్యర్థం కాదని, మన జీవితాలు మరింతగా దేవుని వాక్యం ద్వారా బలపడతాయని మనం సహకరిద్దాం. దేవుని విలువైన మాటలు మనం ప్రతిరోజు ఏదో ఒక రూపేణ సోషల్ మీడియా ద్వారా, టీవీ ద్వారా, అలాగే మన చేతిలో ఉన్న బైబిల్ ద్వారా వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. కానీ చదువుతున్నది గ్రహించరు. మన దగ్గర పుస్తకాలు ఉన్న కొందరు చదవరు. దేవుడు ఈ లోకంలో మనకిచ్చిన గొప్పదైన అరుదైన అవకాశము, అదృష్టం ఏదైనా ఉందంటే మనతో మాట్లాడే అవకాశం. చాలామంది అంటారు, మాతో మాట్లాడు ప్రభా, ప్రత్యక్షంగా మాట్లాడు ప్రభా, మాకు కనబడు ప్రభా అంటారు. ఆయన ప్రత్యక్షంగా కనబడి మాట్లాడితేనే కానీ నమ్మలేని వారు చాలామంది ఉన్నారు. కానీ ఆయన ప్రత్యక్షత కనబరుచుకొని ఆయన మనతో మాట్లాడుతున్నారన్న నిజం చాలామందికి తెలియదు. అదే మీ చేతుల్లో ఉన్న బైబిల్. ఇవి దేవుడు రాయించిన మాటలు, సాక్షాత్తు దేవుడు పలికిన మాటలు. మనుషులు రాయించింది మాత్రం దేవుడు. అందుకనే దానికి పేరు పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట దేవుని ఆవేశంలో నుంచి వచ్చిన మాటలే తప్ప సరదాగా రాసినవి, సరదాగా పలికిన మాటలు ఎంత మాత్రమో కాదు. ఈ మాటలు మన చేతికి అందడానికి ఎంతోమంది త్యాగపూరితులు, ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది భక్తులు, ఎంతోమంది రాసిన వారందరూ కూడా ప్రయాస పడితేనే కానీ, వారు కష్టపడితేనే కానీ, వారి జీవితంలో అనుభవిస్తేనే కానీ మన చేతుల్లోనికి బైబిల్ గ్రంథం రాలేదు. దీని చరిత్ర చాలా గొప్పది. కానీ ఈరోజు మనకి తక్కువ రేట్లో దొరుకుతుంది కదని, ఫ్రీగా ఇస్తున్నారు కదని మనం చాలా చులకనగా చూస్తాం. అందుకని ఈరోజు ఏదైతే మన చేతిలో దేవుడు పెట్టి చదవండి, వినండి అని ప్రతి దినం మనల్ని తడుతున్నాడో, ఆ స్వరం వినబడుతున్న ఆ మాటలను పట్టించుకోక మన జీవితం మనదే, మన బ్రతుకులు మనవే. అందుకని మీరు చూడండి, 66 పుస్తకాల్లో ఏం సారాంశం రాసి ఉందో, దేవుని ఉద్దేశం ఏమై ఉందో, దేవుని చిత్తం ఏమై ఉందో ఇప్పటికీ క్రైస్తవులకి తెలియకపోవటం ఎంత బాధకరం. ఆశ్చర్యం చెప్పడా మీకు? దీన్ని మనం చదవటం లేదు కాబట్టి అన్యజనులు బాగా చదువుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరుణాకర్ సుగినని ఒక ఆయన ఉన్నాడండి, తెలుసు కదా. నాకు ఆశ్చర్యం వేసింది, తన యూట్యూబ్ ఛానల్లో బైబిల్ తరగతులు పెట్టుకున్నాడు. బా, ఏం పెట్టుకున్నాడు? మరి మనం ఏం చేస్తాం? మన తరగతులు మనవి, మన ఇంటి దగ్గర ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు కదా, ఆ ముచ్చట్లు మనం పెట్టుకుంటాం. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే బైబిల్ మనది, మన చేతిలో ఉంది.
మనం చదవాలి, మనం తరగతులు పెట్టుకోవాలి, మనం దాన్ని పరిశీలించాలి. కానీ ఎవడో తప్పులు పట్టడానికి చదివేవాడు తరగతులు పెట్టుకున్నాడంటే క్రైస్తవులకి ఇది చిక్కిచేటు. కారణం ఏంటో తెలుసా? మనం చదవట్లేదు కాబట్టి దేవుడు వారిని చదివేలా చేశాడు. మనకి బైబిల్లో ఏ ప్రశ్నలు రావు, ఎందుకంటే అంతా తెలిసినంత బెల్లపలిస్తూ ఉంటాం మనం. బైబిల్లో ఏమి రాయబడిందో నిజంగా మనకు తెలియదు. ఆశ్చర్యం ఏంటంటే కొన్ని గ్రంథాలు, జాగ్రత్తగా వినండి, అందరి చేతుల్లో ఉండవు, కానీ బైబిల్ ఒక్కటే ఇటు సేవకుల చేతుల్లో, విశ్వాస చేతుల్లో ఉంటుంది. ఇది దేవుని ప్రణాళిక. కారణం ఏంటంటే ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం ఏమై ఉందో అది బయలుపరచడానికి దేవుడు రాయించి మన చేతుల్లో పెట్టాడన్న విషయం మనకు తెలియకపోవటం, మనకు అర్థం కాకపోవటం, ఇది చాలా బాధాకరం. ఎవరో సేవకులు చెప్పారు, దెయ్యం పట్టుకుంటే బైబిల్ తాళ దగ్గర పెట్టుకో, పేడకాలాలు రావు, దెయ్యం రాదని. అందుకని మీరు చూడండి, హాస్పిటల్కి వెళ్తూ ఉంటే సేవకులుగా మాకు అక్కడ కనబడి అమూల్యమైన సందర్భం ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఇంట్లో అన్ని బైబిల్ ఉన్నాయి, ఇప్పుడు చదవరు, దాన్ని పట్టించుకోరు. ఎప్పుడో ఆదివారం, అది కూడా చర్చికి వెళ్ళాలి కాబట్టి, బైబిల్ పట్టుకుని వెళ్ళాలి కాబట్టి పట్టుకెళ్తాం. అసలు ఏమి రాయించాడన్న విషయం తెలియకపోతే మనం ఎలా బ్రతకాలో మనకు ఎలా అర్థమవుద్ది? ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతి మాట దేవుని మాటని మనకు అర్థమైతే, ఆయన ఉద్దేశాలు మనకు బయలుపడితే మనం ఇలా బ్రతకమండి, ఇలా బ్రతకం. కేవలం మనం చాలామంది ఎలా బ్రతుకుతున్నారంటే ఆదివారపు క్రైస్తవులుగానే బ్రతుకుతున్నారు. ఆదివారపు క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? వేషధారణ కలిగిన క్రైస్తవులు అని అర్థం. అదేంటండి ఎంత మాట అన్నారు అని అనుకుంటారా? అవును, అదైనా ఒక గంట, అదైనా సమయం ఉంటే, అదైనా మనసు బాగుంటే వింటాం, లేదంటే అక్కడే గోడ కూర్చుని ఆ ప్యాన్ కింద కూర్చొని హాయిగా నిద్రపోతాం. కానీ కనీసం పాస్టర్ గారు అంత శ్రమపడి కష్టపడి మన కోసం ఒక చక్కని సందేశాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధపడి వచ్చిన మనం వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. అంటే మనకి అంత చులకన, హేళన. అవును కాదంటే ఒకసారి పరిశీలన చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఎందుకు నేను ఈ విషయాలు చెప్పానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో మనం చూసుకున్న ఎవరి బ్రతుకులు బాగలేదు, అంతకు మించి క్రైస్తవ కుటుంబాలు బాగలేదు. అయ్యగారు మీరు అలా అంటారేంటి? మనం ఆశీర్వదించబడిన వారం కదా, దేవుని దయ వలన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కదా, మనకి దీవెనలు మండిగా ఉన్నాయి కదండి అనుకోవచ్చు. నిజమే, పాపం నుంచి విమోచించడానికి ప్రభువుని మనం కడగబడి బాప్తీసం తీసుకున్నాం, సరిపోయింది అనుకుంటున్నారా? ఇక మీదట మనం చేయవలసినవి, మనం బ్రతకవలసినవి ఆజ్ఞలు ఉన్నాయి. మనం ఎలా జీవించాలో ఇక మీదట లోకస్తుల వలే కాక బ్రతికవాడు దేవుడికి ఇష్టలుగా బ్రతకన్నాడు రాయబడినవి. లోకాన్ని విడిచిపెట్టి దైవ చిత్తానుసారంగా మీరు బ్రతకండి అన్నాడు. ఆ మాటలు మనకి లెక్క ఉండదు, ఆ మాటలు మనం పట్టించుకోం. కనీసం సేవకుడు కష్టపడి చెప్తున్నా మనకు అర్థం కాదు. అందుకనే మన కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. ఉందంటారా? లేదని నేను ఎలా చెప్పగలను తెలుసా? మేము సేవకులం కదా, మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, పర్సనల్ ప్రార్థనలు. ఆ పర్సనల్ ప్రార్థనలో ఏమని చేయించుకుంటారు తెలుసమ్మా? అయ్యా మా కుటుంబ పరిస్థితులు బాగాలేదు, మా బిడ్డల మాట వింటలేదు, చెప్పిన మాట వినకుండా చెడిపోతున్నారు అన్నప్పుడు సేవకులకి మేము ప్రార్థన చేస్తాం, వారి గోడు వింటాం. అంటే అంతర్గతంగా కుటుంబంలో ఉన్న ఈ సమస్యలతో వీళ్ళు నలిగిపోతున్నారంటే అప్పుడు అర్థమవుద్ది మాకు. ఎందుకో తెలుసా? కుటుంబ సమేతంగా వాళ్ళు సంఘంలోనికి రాలేదు, వాక్యం వినలేదు. వాక్యం వినకపోతే గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితం మారదు. మనకి బాధలు వచ్చినాయి అంటే, కష్టం వచ్చిందంటే కారణం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల పట్ల మనం ఆసక్తి కలిగి వినగలిగి మన జీవితాన్ని మార్చుకుంటే మన జీవితంలో నెమ్మది, సంతోషము, ఆనందము ఉంటుందండి. ఒకసారి 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 1వ వచనం త్వరగా చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం త్వరగా. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను నీవు అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల పైన నిన్ను హెచ్చిస్తాడు అన్నాడు. మనందరికీ తెలిసిందే కదా, మనకి దీవెనలు రావాలంటే పొలంలో దీవించబడతావు, వ్యాపారంలో దీవించబడతావు, నీ గర్భఫలంలో పిసికే పిండి తొట్టే పట్టిందల్లా బంగారం అవుద్దని మనకి ఇవే తెలుసు. కానీ ఆ ముందు మాటలు మాత్రం మనం గుర్తుపెట్టుకోం. శ్రద్ధగా అన్నాడు చూడండి అక్కడ. నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా వినాలి దేవుని మాటలు. అంత శ్రద్ధగా మనం వింటామండి?
ఆశ్చర్యం ఏంటంటే వాక్యం చెప్దామని సిద్ధపడుతున్నప్పుడు అదే టైంలో బయటికి వెళ్ళిపోతారండి. అదే టైంలో అశ్రద్ధగా ఉంటారండి. పిల్లలతో గొడవలు, పిల్లలతో ఆటలు, ఎంత సెల్ ఫోన్ చూసుకోవటాలు. మాలాంటి వాళ్ళకి చాలా కంపరం వచ్చేది అనమాట. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా మీకు అర్థమవుద్ది. అలా ఉన్నారు కాబట్టి, అశ్రద్ధగా ఉన్నారు కాబట్టి దేవుని మాటలు పట్టించుకోకుండా మనకి దీవెనలన్నీ పోయినాయి. మరి ఇప్పుడు ఏమొచ్చినాయి? మన కుటుంబాల్లోకి ఏమొచ్చినాయి తెలుసా? శాపాలు వచ్చినాయి. అందుకనే మన జీవితంలో మీరు చూస్తే నెమ్మది లేదు. మన పిల్లల్ని బట్టి మనకి రోదన, మన పిల్లల్ని బట్టి మనకి వేదన. ఎవరు తీర్చలేని సమస్యల పైన మనం రోధిస్తూ తలలు పట్టుకుంటూ ఏడుస్తున్న, ఏడవలేని కుటుంబాలు లేవు, బాధపడిన కుటుంబాలు లేవు. అవునా కదా చెప్పండి? ఎన్నో మన కళ్ళ ముందు కనబడుతున్నవన్నీ. ఒక అధ్యాయం నేను మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. అధ్యాయం ఏంటంటే కీర్తన గ్రంథం 137వ కీర్తన. ఈ అధ్యాయంలో కొన్ని సంగతులు రాయబడి ఉన్నాయి. చాలామందికి ఈ అధ్యాయం పట్ల అవగాహన లేకేమో, తెలియకేమో పొరబడి వాళ్ళు ఏం చేశారంటే, చివరి వచనం చదవండి. 137వ కీర్తన చివరి వచనం. మీ పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు అన్నాడు. ఈ మాటను తీసుకుని చాలామంది సేవకులు, చాలామంది ఎలా అపార్థం చేసుకున్నారంటే, బండకేసి కొట్టేవాడు ధన్యుడు అన్నాడు కదా, కాబట్టి అన్యులైతే, క్రైస్తవేతరులైతే, దేవుని ఎరగని వారైతే తప్పుపడ్డానికి ఈ మాటను తీసుకుని, మీ దేవుడు ఎంత క్రూరమైన వాడో, ఎంత క్రూరుడో చూడండి. క్రైస్తవులారా, మీ పిల్లల మాట వినకపోతే ఆ పిల్లల్ని దేనికేసి కొట్టమని చెప్పమంటున్నాడు? దేనికేసమ్మా? బండకేసి. ఏ దేవుడైనా ఇలా చెప్తాడా? ఇలా చేయమంటాడా? నాకు తెలుసుండి మీ పిల్లల్ని మీరు అలా చేసుకుంటారమ్మా. వాళ్ళని కొట్టాలంటేనే మనకు మనసు రాదు, మనకు చెయ్యి రాదు కదా. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఇలా బండకేసి కొట్టమన్నాడంటే, అలా కొట్టేవాడు ధన్యుడు అన్నాడంటే, బైబిల్ చూడండి, బైబిల్ దేవుడు ఎంత క్రూరంగా ఉన్నాడో అన్నారండి వాళ్ళు. ఇంకో కొంతమంది క్రైస్తవులు ఈ మాటను తీసుకుని ఏమన్నారంటే, నీ పసిపిల్లలను పట్టుకొని వాడిని బండకి వేసి కొట్టువాడు ధన్యుడు అన్నాడు కదా, ఆ బండ ఎవరో కాదు చెప్పండి. ఆ బండ ఎవరమ్మా? క్రీస్తే అన్నారు. కాబట్టి మరి పసిపిల్లల్ని ఎలా కొట్టాలి? క్రీస్తు కేసు కొట్టాలా? కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో 2 వచనాలు ఏమంటాడు? తల్లిదండ్రులారా, మీ పిల్లలకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బాధలోను పెంచండి అన్నాడు కదా. అదిగో బండకేసి కొట్టడం కాదు, ప్రభు బాధలో పెంచడమే బండకేసి కొట్టడం అని చెప్పారు. ఇది కూడా వాక్యానుసారం కాదు. ఎందుకనంటే దీని యొక్క వివరణ, దీని అర్థం ఏమని చెప్తుంది అని అంటే, ఫస్ట్ మనకి బైబిల్ అర్థం కావాలంటే ఆ అధ్యాయం అంతా ఏం చెప్తుందో మనకు అర్థం కావాలి. చివరి మాట తీసుకున్నాం కానీ మొదటి మాట మనం తీసుకోలేదు. ఆ మొదటి మాట నుంచి చూడండి, మొదటి చరణం నుంచి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవాంజి చెట్లను మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు షియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి అని చెప్తున్నారు. ఎవరు వీళ్ళు? ఎంతకి ఎవరమ్మ వీళ్ళు? యూదులు చెరలోకి వెళ్ళిపోయారు. ఏ చెర? బబులోను చెర. వీళ్ళు బబులోను చెరకు వెళ్ళిపోయిన తర్వాత బబులోను రాజు నెబుకద్నెజరు ఏం చేశాడంటే, వీళ్ళని బలాత్కారంగా పట్టుకుని వెళ్ళిపోయి బానిసలుగా వాళ్ళని ఆ దేశంలో ఉంచుకుని వారిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇది చరిత్ర. క్రీస్తుకు పూర్వం 7 లేదా 600 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. చరిత్రలో జరిగిన సంఘటనలు తప్ప చరిత్రలో లేనిది కాకమ్మ కథలు కాదు. బైబిల్లో చెప్పబడిన సంగతులు. ఇరాక్ రాజధానిగా పిలువబడి బాగ్దాద్ కానీ బబులోని కానీ మనకు తెలుసు. ఆ బబులోను సామ్రాజ్యం అధినేత ఎవరు? నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే, ఈ యూదులలో ఉన్న వారందరినీ పట్టిపోయాడు. కొందరినైతే ఆ దేశములోనే చంపేశాడండి. శాసంగా మిగిలిన వారిని పట్టుకుపోయి బానిసలుగా చేసుకుని వారి చేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడు. వెట్టి చాకిరి ఎలాగుంటుందో తెలుసా మీకు?
ఫరో ఇజ్రాయేలీని ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టాడు? 430 సంవత్సరాలు బాధ పెట్టాడు. ఎలా బాధ పెట్టాడు? వారి ప్రాణాలు విసిగిపోయేలా బాధ పెట్టాడు. ఇంకెంతలా బాధ పెట్టాడు? మోయలేని భారాలు వారిపైన మోశాడు. ఇంకా చెప్పాలంటే వారిని ఇటుకల పనుల్లో, ఇసుక పనుల్లో, మొత్తం ఏ పొలం పనులు, అన్ని పనుల్లో నలిపేశాడండి ఫరో. ఎవరిని? ఇజ్రాయేలీని. బానిసలుగా తీసుకెళ్ళిన వారు భోజనం పెట్టి జైల్లో పెట్టి మేపరు. వాళ్ళ చేత పెట్టింది తక్కువ ఫుడ్, చేయించుకుంటున్న పనికివ్వండి. వీళ్ళకి ఆ బాధ భరించలేక బబులోనులో ఉన్న వీళ్ళు, బబులోనికి చెరపోయిన వీళ్ళు ఆ నదుల పక్కన కూర్చుండి, చూడండి, ఆ నదుల పక్కన కూర్చుండి మొదటి చరణం, మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి అన్నారు. అంటే వీళ్ళు ఏడుస్తున్నారండి. ఎవరెంతకీ? యూదులు, ఇజ్రాయేలీలు ఏడుస్తున్నారు. ఎక్కడి నుండి ఏడుస్తున్నారు వీళ్ళు? ఇజ్రాయేలీ దేశంలో ఉన్నారా? అన్య దేశమైన బబులోను దేశంలో ఉన్నారా? చెప్పండి. అన్ని దేశంలో ఉన్నారు. గుండి ఇక్కడ ఏడుస్తున్నారు. వీళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళు వాదార్చేవారు లేరు. అందుకే చూడండి, మూలిగే నక్క మీద చెప్పండి తాటికాయ పడ్డట్టు ఈ లోపు వీళ్ళని పరిపాలించే సైనికులు వచ్చి వీళ్ళు అన్నారు, ఎరా ఒక పాట పాడతారా అన్నాడు. ఏంటట? ఎలా ఉంది చూడండి, 2వ చరణం. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలను తగిలించితిమి, అచ్చట మనలను చెరగొన్న వారు అటుగో పట్టికిపోయిన సైనికులు వచ్చి అన్నారంట, ఓ యూదులారా, ఓ ఇజ్రాయిలారా, ఓ దేవుని బిడలారా, యెరూషలేము వారసులారా, కీర్తన పాడండి అన్నారంటే అండి. ఏం పాడాలంట? ఎంత ఏడుస్తున్న వీళ్ళ నోట పాట వస్తుందండి. ఇప్పటి వరకు చాలామంది పాటలు పాడారు, చాలా సంతోషం, ఆనందంతో పాడారు. మన మనసు అంతా దుఃఖంతో ఉండి కళ్ళంట నీళ్ళు కారుతుంటే పాటలు వస్తాయమ్మా? పాటలు వస్తాయా? అలా ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పాట పాడండి అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? అలా ఉంది. అప్పటికే వీళ్ళు మూలుగుతూ ఏడుస్తూ నక్కి ఉంటే, వాళ్ళు పెట్టే ఆ బాధలు భరిస్తూ ఉంటే, వాళ్ళకి యెరూషలేము గుర్తొస్తుంటే, యెరూషలేములో వాళ్ళు బ్రతికిన విధానం గుర్తొస్తుంటే, వీళ్ళు శ్రమ పడుతున్నప్పుడు అక్కడ వచ్చిన సైనికులు అంటున్నారంట, ఒక పాట పాడండి అన్నారంట. అలా పాట పాడమంటే ఏం పాడతారండి? వాళ్ళ నోట పాట కాదు కదా, మాట కూడా లేదు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళెందుకు బబులోని చెరకు వెళ్ళిపోయారో తెలుసా? వీళ్ళెందుకు అక్కడ కూర్చుని ఏడుస్తున్నారో తెలుసా? ఎందుకు వీళ్ళు ఎంత దుఃఖంతో నిండిపోయారో తెలుసా? వీళ్ళు యెరూషలేములో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. దేవుడు ఈ ప్రపంచంలో ఎవరినైనా దీవించాడు అని అంటే అది మొట్టమొదటిగా యెరూషలేము అనగా ఇజ్రాయేలీ ప్రజలనే దీవించాడు. యెరూషలేము పట్టణం గురించి అన్నాడు, పరిశుద్ధ పట్టణం అన్నాడు. దానినే షియోను అన్నాడు కూడా. అక్కడ ఆయన ప్రత్యక్షత ఉంది, అక్కడ పరిశుద్ధ దేవాలయం ఉంది, అక్కడ ఆరాధనలు జరుగుతాయి, అక్కడ బలులు జరుగుతాయి, ఇక్కడ దేవునికి స్తుతులు జరుగుతాయి. దేవుని ఆలయం అనేది అక్కడ ఉంది. దేవుడు అక్కడ ఆ మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్షం అవుతాడు. అటువంటి పరిశుద్ధ దేవుడు నివసించే యెరూషలేములో వీళ్ళు నివసిస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవారు. దేవుడు కూడా ఏమన్నాడంటే, ఇదిగో మీరు వెళ్ళబోయే దేశంలో నేను మిమ్మల్ని దీవించాలంటే నా ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకుని, మీరు పరిశుద్ధంగా పవిత్రంగా నా మాటల ప్రకారంగా నడిస్తేనే మిమ్మల్ని నేను దీవిస్తాను, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. మీ పొలం పంటలో కానీ, మీ చేతి పంటలో కానీ, చేతి పనిలో కానీ, ఏ పనిలోనైనా ఏది కొదువు లేకుండా మిమ్మల్ని పోషిస్తాను, ఆ దేశం మీకు ఇస్తానన్నాడు. అదే దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు, అది కానాను దేశం. అయితే అదే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు గనక నా మాటలు వినకపోతే, మీ జీవితాలను నాశనం చేసుకుంటే, నేను ఇచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టి మీరు లోకంలో పాపం చేస్తూ బ్రతికితే నేను మీకు విముఖుడిని అవుతాను, నేను మీకు శత్రువుని అవుతాను అని కూడా అన్నాడు ఆయన. అదే 28 అధ్యాయం తర్వాత చదువుకొని మీకు తెలుస్తుంది. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో అదే చెప్తాడు. మొత్తం మొదటి అధ్యాయం నుంచి మనకి ఆశీర్వాదాలు చెప్తాడు. 15వ వచనం కాడి నుంచి అంటాడు, నా మాటలు వినకపోతే మీకు శాపాలు వస్తాయని చెప్తాడు. దేవుడు ఎంత గొప్పదంటే ఏదైనా ముందే చెప్తాడండి, చెప్పే చేస్తాడండి, చెప్పకుండా ఏది చేయడు. ఒకసారి ఆ సందర్భం కూడా చూద్దారండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం చదవండి అమ్మా. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి
నడుచుకొనవలనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, అమ్మా వినిన ఎడల వినని ఎడల, వినకపోతే ఈ శాపములన్నీ ఈ శాపాలన్నీ నీకు వస్తాయి. ఏంటో శాపాలు చూడండి. అక్కడ అన్నాడు, నీ ఏమన్నాడమ్మా, పట్టణంలో నువ్వు శపించబడతావు, పొలంలో నువ్వు శపించబడతావు, నీ గంప పిండి పిసుకు నీ తొట్టె శపించబడును అని ఇలా లిస్ట్ అంతా చెప్పుకుంటూ వస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం చదువుతూ ఈ శాపాలు గుర్తు చేసుకుని అప్లై చేసుకోండి. ఎందుకు అప్లై చేసుకోమంటున్నాను తెలుసా? మనం ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఇవన్నీ అప్లై అవుతాయి. దేవునికి దగ్గరగా ఉంటే 28వ అధ్యాయం నుంచి 14 వచ్చిన వరకు కూడా అవి కూడా అప్లై అవుతాయి మనకి. ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పటికీ 14వ వచనం చూడండి, క్షమించండి 44వ వచనం చూడండి. 44వ వచనం, అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగా నుండును, నీవు తోగ్గా ఉందువు. నీవు నాశనం చేయబడే వరకు ఈ శాపములన్నీ నీ మీదకొచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. నీవు ఆయన మాట వినలేదు కాబట్టి ఇవన్నీ శాపాలు నీకు వస్తాయి. తర్వాత 46వ వచనం, మరియు అవి చిరకాలం వరకు నీ మీదను నీ సంతానం మీదను చూచినగాను విస్మయ కారణముగాను ఉండును. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోను హృదయ ఆనందముతోను నీ దేవుడని యెహోవాకు నీవు దాసుడువు కాలేదు గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. ఎవరికి దాసుడైపోతారు? శత్రువులకి. దేవుడు ముందుగా చెప్పాడా? ఇది ఎక్కడ చెప్పాడు తెలుసమ్మా? ఇశ్రాయేలు ప్రజలు ఇంకా కానానికి రాలేదు. ద్వితీయోపదేశ ఖండం అంటే మోయాబు దేశంలో మోషే గారి ద్వారా రెండవసారి రిపీట్ చేస్తూ ఆయన ఆజ్ఞలను మరలా వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాడు మోషే ద్వారా దేవుడు. ద్వితీయోపదేశ ఖండం అంటే రెండవ మారు వాళ్ళతో మాట్లాడడం. అప్పటికి వీళ్ళు కానానికి రాలేదు. కానానికి రాకముందే దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో మీరు వెళ్ళే కానాను దేశంలో మీరు గనక జాగ్రత్తగా బ్రతకకపోతే, నేను చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా మీరు జీవించకపోతే ఖచ్చితంగా శాపాలు వస్తాయి. చూడండి అక్కడ నీ శత్రువులకు దాసుడు వగుదువు, నీ శత్రువుకు దాసుడు వగుదువు, వారు నిన్ను నశింపజేయు వరకు నీ మెడ మీద వినప కాడి ఉంచుదురు అన్నాడండి. ముందే చెప్పాడు దేవుడు, చెప్పాడు. ఇజ్రాయేలీలకి ఎప్పుడు కూడా ముందే చెప్తాడు. ఇజ్రాయేలీలే కాదు, ప్రపంచ ప్రజలందరికీ ముందే చెప్తాడండి. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత మంచోడంటే ఏది చెప్పకుండా చేయడు. అది మంచైనా కీడైనా ఏదైనా. జలప్రలయం గురించి ముందు చెప్పాడా తర్వాత చెప్పాడమ్మా? ఎన్ని సంవత్సరాలు? నోవహు ద్వారా ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడంట? సుమారుగా 100 సంవత్సరాల పైనే ప్రకటించాడంట. వాడు కడుతున్నాడు ప్రకటన చేస్తున్నాడు, వాడు కడుతున్నాడు ప్రకటన చేస్తున్నాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీలు ముందుగానే చెప్తున్నాడు, మీరు వినకపోతే కానానికి వెళ్తున్నప్పుడు అక్కడ బ్రతికే స్థితి గురించి మాట్లాడుతూ, అక్కడ గనక మీరు నా ఆజ్ఞల ప్రకారంగా పరిశుద్ధ జనంగా మీరు బ్రతికితే మిమ్మల్ని లోకంలో ఉన్న జనము కంటే గొప్పగా చేస్తాను, హెచ్చిస్తాను, లేదా మిమ్మల్ని శత్రువుల చేతికి అప్పగిస్తానని ముందే చెప్పాడు. అలా చెప్పిన మాటలు వీళ్ళకి జ్ఞాపకం ఉన్నాయి, వీళ్ళకి తెలుసు. అయినా యెషయా కాలంలోకి వచ్చినప్పటికీ వీళ్ళ బ్రతుకులు చాలా దారుణం అయిపోయినాయి అండి. ఒకసారి యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం వాళ్ళు ఎత్తలాగా చెడిపోయారు అనటానికి యెషయా గ్రంథంలో చాలా విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం, అయ్యో నమ్మకమైన నగరం వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకు దానిలో కాపురం ఉన్నారు, నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షరసం నీళ్ళతో కలిసి చెడిపోయాను. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానములు కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షాన న్యాయం తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విసారింపరు అన్నాడండి. దేవుడు ఏ దేశంలోనైతే ఏ యెరూషలేములోనైతే న్యాయం చూడాలనుకున్నాడో, భక్తి చూడాలనుకున్నాడో, తన పిల్లలు తను చెప్పినట్టుగా బ్రతకాలనుకున్నాడో, ఆ నమ్మకమైన నగరం ఏమైందంట? నమ్మకమైన నగరం ఏమైందండి? నగరం వేసి అయిందా? ఇజ్రాయేలీలు ప్రజలు వేషులయ్యారా? చెప్పండి. వ్యభిచారులైపోయారండి ప్రజలు. అక్కడ నమ్మకస్తులు కనిపెట్టాలని చూశాడు, కానీ అక్కడ నరహంతకులు ఉన్నారంట, అక్కడ దొంగలు ఉన్నారంట, అధికారులే ద్రోహులు అయిపోయారంట.
అధికారులే ద్రోహులైతే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందండి? అక్కడ చూడండి, ఇంకేమన్నాడు, దొంగల సహవాసం చేస్తారంట అధికారులు. ఇంకేమన్నాడు, వారందరూ లంచం తీసుకుంటున్నారంట, వారి బహుమానాల కోసం అవసరమైతే న్యాయాన్ని కూడా కప్పిపుచ్చేస్తున్నారంట. జరగట్లేదు మన కళ్ళ ముందేవన్నీ కూడా కనబడట్లేదు, ఇప్పటికీ కనబడుతున్నాయండి. ఏ దేశం అయితే నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ యెరూషలేము పట్టణములో నివసించేవారు లేదా ఇశ్రాయేలీయులు ప్రజలందరూ చెడిపోయి బ్రతుకుతున్నారు. ఎంతలా చెడిపోయారో మనం చూసాం. అలాగే 4వ వచనం చూడండి, 4వ వచనం త్వరగా, 4వ వచనం. పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరిపుచ్చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని దూషించారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఏంటమ్మా, ఎవరిని విడిచి తొలగిపోయారంట? దేవుణ్ణే. ఎవరిని విసర్జించారంట? అమ్మా, నాకు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ పదాల దగ్గర ఆగిపోవటం అలవాటు. విసర్జన అనే పదం మనకి ఎక్కడ కనబడుద్ది? ఎవరు పాస్టర్ గారు గుర్తు చేస్తున్నారు, చెప్పండి అమ్మ, ఎక్కడ కనబడుద్ది? బస్ స్టాండ్లో అలా వెళ్తే మనకి ఏమన్నా 1కి 2కి అర్జెంట్ అయింది అనుకోండి, అక్కడ ఉంటుంది మూత్ర విసర్జన, మల విసర్జన కదా. అప్పుడప్పుడు గోడల మీద రాస్తూ ఉంటారన్నమాట, గవర్నమెంట్కి సంబంధించిన ప్రైవేట్కి సంబంధించిన గోడల మీద మూత్ర విసర్జన చేయరాదు, మల విసర్జన చేయరాదు అంటారు కదమ్మా. విసర్జన అంటే అర్థం తెలుసా మీకు? విసర్జన అంటే ఏంటమ్మా? అసహించుకోవటం, చిరాకు పడటం, చిచ్చి చిచ్చి అంటారు కదా, అది. వీళ్ళ బ్రతుకుల్లో దేవుడు ఎలాగైపోయాడు తెలుసా? చిచ్చి వేస్ట్ దేవుడు. ఎలాగంట? వారంట యెహోవాను దేవుడిని ఇశ్రాయేలీని విసర్జించారంటండి. ఎంత దౌర్భాగ్యం ఇది! ఇటు ఇశ్రాయేలీలా దేవుని పిల్లలే దేవుని విసర్జించారా? ఇది ఎంత బాధకరం ప్రియులారా. తర్వాత మాట ఏమన్నాడు? వారు యెహోవాను విసర్జించారు, ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించారంట. ఇంకేం చేశారంట? నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. చూడండి, నిత్యము తిరుగుబాటు చేస్తున్నారంట. మీరెలా ఇంకా కొట్టబడుదురు? ప్రతి వాడు నడునెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వానే గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తబడలేదు. కాబట్టి తైలాభిషేకంలో ఇవన్నీ మీకు కట్టబడును గాక. ఆమె అనలేదమ్మా. ఈ మాటను కూడా వక్రీకరించే సేవకులు లేకపోలేదు. ఓ ప్రియ బిడ్డ, ఈ అరికాళ్ళు మొదలుకొని నన్నెత్తి వరకు విమర్శించట్లేదు, ఆలోచించిన చెప్తున్నాను. అరికాళ్ళు మొదలుకొని నన్నెత్తి వరకు నీకు అన్ని రోగాలే, ఆరోగ్యం పోవాలంటేరా. రోగం పోవడానికి దేవుడు కావాలా? తగ్గిస్తాడు ఆయన, తగ్గించడానికి అంటలేదు. మెయిన్ కంటెంట్ ఏంటి దేవుడిది? రోగంతో చచ్చిపోయినా పరలోకం ఇస్తాడు, కానీ పాపంతో గనక చచ్చిపోయామా పరలోకంలోకి అస్సలు రానవడండి. దేవుడికి అసహ్యమైనది రోగం కాదు. అందుకని రోగులు ఆయన దగ్గరికి వస్తున్నాడు, యేసుప్రభు దగ్గరికి. కుష్ఠరోగులు తాకాడా? పక్షవాతం గల వారిని తాకాడా? రక్తస్రావంతో బాధపడుతూ ఉన్న, చెప్పాలంటే కడగా ఉండవలసిన వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చారా? పాపాత్మురాలైన స్త్రీ వచ్చిందా, ముట్టుకుందా, తాకిందా? వాళ్ళతో సహవాసం చేశారా? సుంకరి అయినా, పాపి అయినా, సుంకరి ఎవరైనా చెప్పండి, ఎవరమ్మైనా? పొట్టి జక్కయ్య, ఆయన పాపి అన్నారు, ఆయనతో కూడా సహవాసం చేసి భోజనం చేశాడా? వారి మధ్య నివసించాడే. నేను అంటాను, రోగంతో ఉన్నప్పుడు మనకి పరలోకం అడ్డు ఉండదండి, కానీ పాపం గనకుందా పరలోకం వెళ్ళలేమండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసు? పైకి ఒకలా, లోపల ఒకలా ఉంటాం. దీన్ని ఏమంటారంటే నటన అంటారు. ఏమంటారమ్మా? వేషధారణ, కపటం. వందలండి, బాగున్నారా అంటారు. లోపల చూస్తేనేమో అబ్బో, మేడి పండు చూడ ఎలా ఉండదమ్మా, పొట్ట విప్పు చూడ, క్రైస్తవుడిని చూడ, చెప్పండి, తెల్ల బట్టలు వేసుకొండు, మనసు విప్పు చూడ, చెప్పండి, కల్మషం ఉండు. నిజమేనండి, అదంతా పుండు. అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత అంటే అర్థమైంది తెలుసా? ఆత్మ స్వస్థత లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎలా బ్రతుకుతున్నారంటే, ఏదో దేవునికి దగ్గర కనబడాలని వస్తున్నారని చూడండి. 12వ వచనం చూడండి, 12వ వచనం చూడండి ప్రియులారా. 12వ వచనం, నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే,
నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడు ఎవడు అన్నాడండి. అలా కదయ్యా, బలిస్తాకన్నాడు. బలి ఎవరు తీసుకురామన్నా నిన్ను అని అడిగితాడు ఇక్కడ. అవన్నీ నాకు అసహ్యం, విశ్రాంతి దినాల అవన్నీ నాకు అసహ్యం, మీ బ్రతుకులు మార్చుకోని అన్నంత వరకు మీరు నాకు ఎన్ని చేసినా నాకు వద్దు అన్నాడండి దేవుడు. దేవుడికి కావాల్సింది ఏంటమ్మా? దేవుడికి కావాల్సింది ఏంటి? విరిగి నలిగిన మనసే బలులే ఆయనకి ఇష్టమైవి. ఇరిగి నరిగిన మనసు అంటే తెలుసమ్మా, అది కూడా మనకు తెలియదు. ఎందుకు తెలీదు? దేవా నీకు స్తోత్రాలు ప్రభా, అయ్యా నీకు వందనాలయ్యా. దీనంగా ప్రార్థన చేస్తారే అందరు ఎదురుగుండా, అది విరిగి నలిగిన మనసు కాదు. విరిగి నలిగిన మనసు అంటే తెలుసా? నీ పాపాలు ఒప్పుకొని మరలా అటువైపు వెళ్లకుండా ఉంటారే, పడతారే, మనసు మార్చుకుని పరిశుద్ధంగా బ్రతికితారే, అదండి. పైగా మనం ఎలాంటి వాళ్ళు అంటే అవార్డులు ఏమైనా ఉన్నాయంటే మనకే ఇవ్వాలి. అవునే కదా తల్లి? అనవసరంగా ఆస్కర్ అవార్డులు అన్నీ అలా పోస్తున్నాయి తెర మీద నటించే వాళ్ళకి. వాళ్ళకన్నా బాపులు ఎవరమండి? ఖచ్చితంగా. అందుకనే మన జీవితంలో ఎందుకు సంతోషం లేదు, ఇది పాయింట్ అర్థం చేసుకోండి. ఎందుకు లేదంటే దేవుణ్ణే పక్కన పెట్టేశాం. అవునా కాదంటానికి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. అందరినీ అంటలేదు, విమర్శ కాదు, కానీ నేను చెప్తున్నది ఏంటంటే వాస్తవం ఇది. జాగ్రత్తగానండి. కొంతమంది సేవకులు ఉంటారండి, హార్ట్ఫుల్గా చేస్తారు, ఆత్మ తీవ్రతతో చేస్తారు, భారంతో చేస్తారు, బాధ్యతగా చేస్తారు, కేవలం ఆత్మల రక్షణ కొరకే చేస్తారు. కానీ మరి కొందరు ఉంటారు, వీళ్ళెవరో తెలుసా? ఆస్తుల కోసం తప్ప, ఆప్తుల కోసం తప్ప, పేరు కోసం తప్ప, గొప్ప కోసం తప్ప వాళ్ళు చేసే సేవ దైవ దృష్టికి ఇష్టానుసారంగా చేయరండి. అవునే కదా? వాళ్ళు ఎవరో మీకు తెలుసు, మనకు తెలుసు, మన కళ్ళ ముందు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గాయాల్ని పైనే పోస్తారంట. చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదవండి త్వరగా. 7వ వచనం. ఆకాశములకు ఎగురు శంకుపుడి కొంగైనను తన కాలము నెరుగును, తెల్ల గొవ్వయు మంగళకత్తి పెట్టయు ఒదికోడుకును తాము రావాల్సిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఎందుకు అడగట్లేదు? దేవుని న్యాయ విధులు ఎందుకు తెలియలేదు మనకి? కిందకి వెళ్ళిపోదాం. 10వ వచనం. గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారి జయించు వారికి వారి పొలములను అప్పగింతును, అల్పులేమి గొన్లేమి అందరూ మోసం చేత దోచుకుని వారు అయిపోయారు. ఇక్కడ అన్నాడు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ. అమ్మా, దేవుని పక్షాన చేయవలసిన సేవకుడు ఏమయ్యాడంటే ఇక్కడ ఆ కాలంలో వంచుకుడయ్యాడంట. మరో వ్యక్తి గురించి చెప్తున్నాడు. ప్రవక్త అన్నాడు చూడండి. ఏంటట? ప్రవచించే ప్రవక్త కూడా అబద్ధపు ప్రవచనాలు చెప్తున్నాడంట. ఎలా ఉంటుందండి? ప్రజల పరిస్థితి ఏమైపోద్ది? కిందకు వచ్చినప్పుడు అన్నాడు 11వ వచనం. సమాధానము లేని సమయమున సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైన మాత్రమే బాగు చేస్తున్నారు అన్నాడండి. అమ్మ, ఏం చేస్తారంట? సమాధానమే లేని చోట సమాధానం అని వారు చెప్తున్నారంట. నేను అంటాను, సమాధానం ఎప్పుడు వస్తుంది తల్లి? సమాధానం ఎప్పుడు వస్తుంది? చెప్పండి. సమాధానం ఎప్పుడు వస్తుంది? వాక్యం విన్నప్పుడే వస్తుంది. దేవునితో సహవాసం చేసినప్పుడే, దేవునిలో గడిపినప్పుడే వస్తుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడే వస్తుంది. ఇది కాకుండా బయట మీరు చూస్తే, మొన్న నేను మా మిస్సెస్ గారు, పాస్టర్ గారు, నేను తాడేపల్లిగూడెం నర్లజర్ల మీటింగ్కి వెళ్తున్నప్పుడు తాడేపల్లిగూడెం దగ్గరికి వచ్చినప్పటికీ ఒక కార్యక్రమం జరుగుతుంది అక్కడ. చాలా ఆటోలు ఉన్నాయి, చాలా జనం ఉన్నారండి, చాలా జనం ఉండిపోయారు. నేను అనుకున్నాను, ఇంత జనం వచ్చారంటే ఎందుకు వచ్చి ఉంటారు అని. అంటే ఎందుకు వస్తారమ్మా చెప్పండి? ఎందుకు వెళ్తారు? మీకు తెలీదా? అభిషేకాలే కదా అన్నీ. సేవకులు ఏం చేస్తారంటే నూనె అలా పోసి అలా పంపించేస్తారు. నేను ఒక విషయం చెప్తున్నాను, అవన్నీ వాక్యానుసారం కాదు. 100% వాళ్ళకి ఏదో అలా చెప్పి పంపించేస్తున్నారు. కానీ గాయం కట్టబడాలంటే వైద్యం చాలా సీరియస్గా జరగాలి. అవునా కదా చెప్పండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రతుకు మారకపోవటానికి ప్రార్థన కాదు, ప్రార్థన చేస్తూ వాక్యం వినిపించాలి. అందుకనే
ఆ కీర్తనకారుడు అంటాడు కదా, బాధల్లో నెమ్మది ఇచ్చేది ఏంటమ్మా? అమ్మా చెప్పండి, బ్రతికించేది ఏంటమ్మా? నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చేను. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో ఏమిస్తుంది? బాధల్లో నెమ్మదినిచ్చేది, సమాధానం ఇచ్చేది అని చెప్పండి. అదే సమాధాన సువార్త యేసు ప్రభు తీసుకొచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. సమాధాన సువార్త ఆయన తీసుకొచ్చి సమాధానపరిచాడు మనల్ని తండ్రితో పాటు. కానీ సమాధానం ఉంది లోకంలో లేదు. కాబట్టి ఈరోజు కుటుంబాలు ఏడుస్తూ ఉన్నారు. ఆనాడు ఇజ్రాయేలీలు లేదా యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయి ఎలాగైతే ఏడుస్తున్నారో ఆ నదుల పక్కన కూర్చుని, ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అలాగే అయిపోయిందండి. అవును కాదంటే కొన్ని విషయాలు చెప్తాను వినండి. ఎంత భయంకరమైన పరిస్థితులు మన కుటుంబాలు అలుముకున్నాయంటే, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింతగా నాకు తెలిసి క్రైస్తవ కుటుంబాలే చెడిపోయాయి. మన పిల్లలు ఎక్కడ ఉండాలి ఏమా? మనతో పాటు దైవ సన్నిధిలో ఉండాలి. మన కుటుంబాలన్నీ ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో బలపడాలి. అలా ఉంటున్నాయా? ఇక్కడ చాలామంది స్త్రీలు కనబడుతున్నారు, మీ భర్త లేరమ్మా. చాలామంది పెద్దవాళ్ళే కనబడుతున్నారు, మీ పిల్లలు లేరమ్మా. పిల్లలు ఎక్కడ ఉన్నారండి? పిల్లలు రారండి. మరి ఎక్కడ ఉంటారమ్మా? వాళ్ళ ఇష్టమండి అంటే. భర్తలు రారు, పిల్లలు రారు, మనమే వచ్చాం. వచ్చిన మనం ఏమైనా మరి పిల్లలు మార్చుకోవడానికి, భర్తలు మార్చుకోవడానికి, లేదా భార్యలు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి? అది చెయ్యి. మరి కుటుంబాల్లో సమాధానం ఎలా ఉంటుంది చెప్పండి? నీకు మాత్రమే వాక్యం తెలిసిండి, నీ ఇంట్లో నీ భర్తకి నీ పిల్లలకి తెలియకపోతే సమాధానం ఉంటుందా? ఉండదు. ఆనాడు ఆ కుటుంబాలన్నీ దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే వినకుండా వ్యతిరేకించారు. కాబట్టే దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరిక చేశాడు. ఆ ప్రజలకి హెచ్చరిక చేశాడు. ఎంత హెచ్చరిక చేశాడో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా, నీవు గొప్ప పలక తీసుకొని మహేర్ సలాల్ అజ్ బజ్ అను మాటలను సామాన్యమైన అక్షరములతో దాని మీద రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పలుకుట యాజకుడైన ఊరియాను ఎబెకారియు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టుదనని నాతో చెప్పగా. దేవుడు ఎవరితో చెప్పాడు? యెషయాతో చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు? యెషయా గారు వెళ్ళి ఆ ప్రవక్తని పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకుని బిడ్డని కన్నాడంట. ఆ బిడ్డకి పేరు పెడుతున్నాడంట. ఏం పేరు పెట్టాడమ్మా? బైబిల్ చరిత్రలో పెద్ద పేరు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యెషయా గారి కుమారుడేనండి. ఏం పేరు అమ్మ? పేరు మహేర్ సలాల్ అజ్ బజ్. దాని అర్థం ఏంటి చెప్పండి కింద. దాని అర్థం ఏంటి? త్వరితముగా, దోపిడిగాను, అసురముగాను కొల్ల పెట్టబడును అని చెప్తున్నాడు. ఇంత పెద్ద పేరు అండి ఆయనకి అర్థం ఇచ్చేది. అంటే ఇంత పెద్ద పేరు అంటే అర్థం ఏంటంటే దానిలో అర్థం ఉంది. ఎప్పుడైతే నీ కొడుకు పుడతాడో, ఎప్పుడైతే నీ గర్భాన్న కొడుకు పుట్టి నువ్వు పేరు పెడతావో, ఆ కొడుకు చూడండి 4వ వచనం, ఈ బాలుడు నాయన అమ్మ అని అనేక మునుపు అస్సూరు రాజును ఇతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యము, సోమురోను, దోపుడు సొమ్మును ఎత్తుకుని పోతారు. ఫస్ట్ జరిగేది ఏంటంటే ఇజ్రాయిల్ని ఎత్తుకుపోతారు. సోమురోను అంటే ఇజ్రాయిల్ ముఖ్యపట్నం, యూదులకు ముఖ్యపట్నం యెరూషలేం, రెండుగా విడిపోయినాయి. కాబట్టి అశ్షూరు రాజు వస్తున్నాడు సూచన ఏంటంటే, నీకు బిడ్డ పుడతాడు, ఆ బిడ్డ మాట్లాడుతూ మొదలెడతాడు. ఏమని? నాన్న అమ్మ అన్నాడంటే రాజు వస్తున్నాడని లెక్క. ఇది సూచన. ఈ సూచన వరకు నువ్వేం చేయాలో తెలుసా? నీవు, నీ తర్వాత కన్నా బిడ్డలు, నీవు కట్టుకున్న ఈ భార్య, మీరందరూ ఏం చేయాలంటే ఈ ఇజ్రాయిల్ పక్షంగా, వీళ్ళు పాడైపోతున్నారు కదా, ఈ పాడైపోయిన ఈ ప్రజల పక్షంగా నువ్వు ఎలా ఉండాలంటే సూచనలుగా ఉండాలి మీ కుటుంబము అన్నాడు. 18వ వచనం చదవండి. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా వాళ్ళని సూచనలుగా మహత్కార్యములుగాను ఇజ్రాయిలీల మధ్య ఉన్నాము. సూచనలుగా ఉన్నారంట వీళ్ళు. ఎంత సూచనలుగా ఉన్నారు? ఎందుకు సూచనలుగా ఉన్నారంటే పాడైపోయిన సమాజాన్ని ఏం చేస్తున్నాడనంటే, చెడిపోయిన ఇజ్రాయిలీని ఏం చేస్తున్నాడంటే యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడండి, చెప్పిస్తున్నాడండి. అయినా విన్నారా? వినలేదండి. వినలేని వీళ్ళకి యెషయా ప్రవక్త ద్వారా ఇంకేం చేయించాడంటే, ఒకసారి ఇదే యెషయా గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి ప్రియులారా త్వరగా. ఇదే యెషయా గ్రంథం
20వ అధ్యాయం 1వ వచనం. అశ్షూరు రాజైన సర్గోను తర్తానులను పంపగా అతడు అష్టోదునకు వచ్చిన సంవత్సరమున అష్టోదీయులతో యుద్ధం చేసి వారిని పట్టుకొనిను. ఆ కాలమును యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగూ సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుం మీద గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయము. అతడు అలాగూ చేసి దిగంబరియే జోళ్లు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గూర్చి కూషిని గూర్చి సూచనగా సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరై చూడు లేకయే నడుచుచున్న ప్రకారం అని రాయబడిందండి. ఎంత బాధకరమంటే మాట వినలేని చెడిపోయిన ఇజ్రాయేలీల ప్రజల్ని మార్చడానికి, వారికి దేవుడి మాటలు తెలియజేయడానికి దేవుడు ఉపయోగించిన అస్త్రం ఏంటో తెలుసా? యెషయా గారితో అన్నాడు, యెషయా వాళ్ళ మాటలు వినాలంటే వాడు గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా వినండి. వాళ్ళకి తెలిసి వచ్చేలా చేయాలంటే, వారికి గుర్తు రావాలంటే నీ ఒంటి మీద ఉన్న దుస్తులన్నీ తీసేసి నువ్వు ప్రకటన చేయి. ఎలా ప్రకటన చేయాలి? ఇదిగో మీరు కనుక దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, ఆయన మాటలు వినకుండా చెడిపోయి బ్రతికితే మీకు సమాధానం ఉండదు. దేవుడు చెప్పినట్టుగానే శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగిస్తాడు. ఆ శత్రువులు వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాడు. ఎలా తీసుకెళ్తాడో తెలుసా? మీ వస్త్రాలు తీసి మరీ తీసుకెళ్తాడు. దానికి సూచన ఏంటో తెలుసా? ఇదిగో నేను ఎన్ని సంవత్సరాలు వస్త్రం లేకుండా ఉన్నాడంటమ్మా? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. కాళ్ళకి ఏమి లేవు, ఒంటి మీద ఏమి లేవు, దుస్తులు లేవండి. యెషయా ప్రవక్త ఎలా ప్రవచించి ఎలా చెప్తున్నాడు చూడండి. అయినా మారారా వీళ్ళు? మారలేదు కాదు కదా. వీళ్ళు ఏం చేశారంటే యెషయా గారి మీద తిరగబడి మంచి మాటలు చెప్తున్న యెషయాని ఏం చేశారు తెలుసా? చంపేశారండి వీళ్ళు. ఎలా చంపారో తెలుసా? వీళ్ళని యెషయా గారిని ఎలా చంపారో తెలుసా? మనకి ఎబ్రీ పత్రికలో విశ్వాసుల జాబితా గురించి మాట్లాడుతూ రంపములతో కోయబడిరి అనే పదం కనబడుద్ది కదండి. ఏ పదం? రంపములతో కోయబడిరి. అలా రంపలతో కోయబడిన వారు బైబిల్ చరిత్రలో ఎవరైనా కనబడతారా? మనకి కనబడదు. కొరడాలతో కొట్టిన వారు కనబడతారు, రాళ్ళతో కొట్టబడిన వారు కనబడతారు, ఖడ్గంతో చంపబడిన వారు కనబడతారు. రంపంతో కోయబడిన ప్రవక్త ఎవరనంటే యెషయా ప్రవక్త. నిలువుగా చీరేశారంటే ప్రవక్తని. ఎలా చీరేశారు? ఎవరో తెలుసా? ఇజ్రాయేలీలే, దేవుని బిడ్డలే. దేవుని మాటలు చెప్తుంటే వినక, మార్పు చెందక, దేవుడు అంటే అసహ్యపడి విసర్జించి చివరికి ఆయన పక్షాన్ని నిలబడిన ప్రవక్తని యెషయాని కూడా చంపేశారటండి వీళ్ళు. ఆ తర్వాత వచ్చిన ప్రవక్త ఎవరో తెలుసా? యెషయా తర్వాత ఎవరు? రాత్రి మీరు వినే ఉంటారు, ఇర్మియా. ఎవరండి? ఇర్మియా. ఆ తర్వాత ఇర్మియా వచ్చాడు. ఇర్మియా కూడా చెప్తున్నాడు వీళ్ళకి. ఆ ఇర్మియా ఏడుస్తూ చెప్తున్నాడు, అయ్యా మీరు వినండి, మీరు మారండి, మీరు బ్రతికి మార్చుకోండి అని చెప్తుంటే మారలేదండి వాళ్ళు. అలాగని అక్కడ ఉన్న ప్రవక్తలు కానీ, అక్కడ ఉన్న యాజకులు కానీ వాళ్ళు కూడా దేవుడి మాట పట్టించుకోక వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజల్ని మబ్బి పెట్టి భ్రమ పెట్టి పైనే పూజ మొదలెట్టారంట. గాయాలు ఎలా ఉంటుంది తెలుసా? గాయాలు తగ్గకుండా ఉండడానికి కారణం ఏంటంటే రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, టాబ్లెట్ ఇచ్చాడు కానీ అవి అక్కడే పెట్టాం కానీ వేసుకున్నామనే భ్రమలో ఉండిపోయాం అంతేండి. తగ్గిద్దా రోగం? అందుకనే బైబిల్ కూడా మన చేతిలో ఉంది కానీ చదువుతున్నామా? రోగం ఎందుకు తగ్గిద్ది? మన పరిస్థితులు ఎందుకు మారాలి చెప్పండి? ఒక మనిషిని మార్చడానికి లోకంలో ఒక సామెత ఉంది కదా. ఏంటో సామెత? మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ. నేను అంటాను, ఒక్క మాట చెప్తే వినే ప్రజలవండి మనం. ఒక్క మాటతో మారిపోతే ఈరోజు 66 పుస్తకాలు దేవుడు మన చేతికి ఎందుకు ఇచ్చుంటాడు? మారలేమని తెలిసిన దేవుడే 66 పుస్తకాలు కలిగిన తన మనసు మన చేతిలో పెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో మనకు తెలియచేశాడండి. ఆ రోజు ఇజ్రాయెల్కి అర్థం కాలేదు ప్రియులారా. ఆయన ప్రేమ అర్థం కాలేదు, ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు, ఎందుకు పరిశుద్ధంగా న్యాయంగా జీవించమన్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు మనకు అర్థమైందా? సంఘానికి ఎందుకు వస్తారో చెప్పండి. నాకు తెలిసింది మ్యాక్సిమం చర్చలకు ఎందుకు వస్తారో తెలుసా? ఆశీర్వాదాల కోసం. మొఖాల నొప్పులు, నడుము నొప్పులు, ఇంకేంటమ్మా జ్వరాలు, తలపోటు, కీళ్ళ నొప్పులు, ఇంకేం నొప్పులు తెలుసు? ఇల్లు కట్టుకోవడానికి, గర్భఫలాలకి, అప్పులు పోవడానికి. నేను అంటాను, ఇవన్నీ చేయగలరు మన దేవుడు. ఇవన్నీ చేయగల సమర్థుడు మన దేవుడు. నేను అంటాను, ఇవి మాత్రమే చేస్తాడా? ఇవి మాత్రమే చేయగలడా మన దేవుడు? కాదు, మన దేవుడు వీటికి మించి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడయ్యా ఆయన అంటే, మన పాడైపోయిన మన బ్రతుకులను సన్మార్గంలో ఆయన మాత్రమే పెట్టగలడు. మీకు తెలియని విషయం చెప్పనా? మన దేవుడు మన మీద చాలా చాలా ప్రేమ కలిగి ఉన్నాడండి. ఇజ్రాయెల్ గురించి మాట్లాడితే ఏమంటాడంటే, ఇదే యెషయా గ్రంథం చూడండి, ఇదే యెషయా గ్రంథం
63వ అధ్యాయం, ఇదే శ్రీగ్రంథం 63వ అధ్యాయం, 63వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7వ వచనం త్వరగా చదవండి. 7వ వచనం, దేవుడు మనకు చేసిన వాటినన్నిటిని బట్టి దేవుడు కొత్త స్కూల్కి పంపితే ఏం చేస్తున్నారు? మీకు తెలియకుండానే మనం చక్కని సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటేనే వాళ్ళే చూసుకుని చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ముప్పు తిప్పులు బడి చేసిన పెళ్ళిళ్ళు తంటలు పడలేక మనం ఏం తెలుసా, ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఈ మనకి ఆన్లైన్ క్లాసులు కూడా వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత, 10th తర్వాత ఆన్లైన్ క్లాసులు పెట్టేవారు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోయింది కదమ్మా, అంటువ్యాధి వచ్చింది కాబట్టి ఎక్కడో అక్కడే గొప్ప అని ఇంట్లోనే కూర్చొని సెల్ ఫోన్లో ఆన్లైన్లో చూసుకోండి అని మన వాళ్ళు ఏం చేసేవారు? తల్లిదండ్రులు ఏదో ఒక రకంగా అప్పో చెప్పో చేసి ఏం చేసేవారమ్మా, సెల్ ఫోన్ కొనిచ్చారు. వీళ్ళు ఆన్లైన్లో ఉంటున్నారు అనుకుంటున్నారా? ఆన్లైన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లోనే ఉంటారు వీళ్ళు. అర్థమైందా? ఆన్లోనే ఉంటారు వీళ్ళు. వీళ్ళ చాటింగ్లు తగలయ్యా, వీళ్ళు చేసే ఆ ఫ్యాన్సీపులు ముక్కు మొక్కం తెలియని వాడితో తెచ్చుకునే తంటలు అన్నింటి కాదు. ఇక్కడ దాగిందా ఎవడో ఒక లింక్ పెట్టాడు. ఏంటో లింక్ అని అంటే, ఒరే బావా, నీవు గనక ఈ యాప్లో నువ్వు గనక లాగిన్ అయ్యావనుకో నీకు మనీ ఈజీగా వస్తుంది అంటాడు. ఏంటమ్మా అదే? ఆ మనీ ఏంటంటే బెట్టింగ్లు అంట. ఏంటమ్మా? పురుషులకి బెట్టింగ్లు, అమ్మలక్కలకి చెప్పక్కర్లేదు. ఇంకా ఈ అమ్మాయిలకైతే మేకప్లు. జీవితాన్ని పాడు చేసుకోవట్లేదా? ఈరోజు మీకు ఒక బాధకరమైన విషయం చెప్తాను, వినండి. ఈ బెట్టింగ్లకు అలవాటు పడ్డ యూత్ యవనస్తులు ఏం చేస్తారంటే వాళ్ళ ఆస్తిని అంతటిని తీసుకెళ్ళి పాడు చేస్తారండి. ఈ కళ్ళ ముందు అలా పాడైపోయిన వాళ్ళు లక్షల అప్పులు చేసి ఈరోజు ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒక సంఘటన చెప్తాను వినండి. మొన్న 5 రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది. అతనిది మన వాడపాలెం గ్రామం కుర్రోడు, 23 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు ఉంటాయి. ఆ అబ్బాయి స్పీడ్ అనే ముందు ఉంటుంది అమ్మా. స్పీడ్ అంటే ఏ స్పీడ్ అమ్మా? బైక్ మీద స్పీడ్ కాదు, గడ్డి కొట్టే స్పీడ్ అంట. ఆ గడ్డికి ఆ మందు కొడితే స్పీడ్గా చచ్చిపోద్దంట. అంత స్పీడ్ మందు ఏం చేసాడో తెలియదు కానీ సగం బాటిల్ వాడి తాగేసాడంట. తాగేసిన తర్వాత ఈ విషయం ఫ్రెండ్స్కి తెలిసిన తర్వాత హోటహోటిని ఏం చేశారంటే కొత్తపేట హాస్పిటల్ తీసుకెళ్ళి రావులపల్లి తీసుకొచ్చారు. పని అవుతుంది అనగానే కాకినాడ వేరే హాస్పిటల్ తీసుకోండి ఎమర్జెన్సీలో అనగానే అలా అమలాపురం మీదుగా యానం మీదుగా తీసుకువెళ్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళ ఫ్రెండ్స్, నాకు తెలిసిన వ్యక్తి అన్నమాట, సహోదరుడు చెప్తున్నాడు. నాకు ఎంత బాధేసిందంటే, అన్నయ్య నా చేతుల్లో నా ఫ్రెండ్ అలా ఉండిపోయాడు అన్నయ్య. అతను అంటున్నాడు, ఒరే నన్ను బ్రతికించరా అన్నారంట. ఏంటమ్మా? నాకు బ్రతకాలని ఉందరా అన్నాడంట. కరెక్ట్గా యానం దాటి కాకినాడ ఎంటర్ అవుతుండగానే ఆ అబ్బాయి ప్రాణాలు విడిచి చచ్చిపోయాడంట. ఎందుకురా నువ్వు పని చేసావనంటే ఆ కుర్రాడు చెప్పాడంట వ్యాన్లో, బావా బెట్టింగ్ ఆడాను, ఫస్ట్ 10 లక్షలు వచ్చినాయి బాబా, తర్వాత 20 లక్షలు పోగొట్టుకున్నాను. అది కాకుండా ఇప్పుడు 30 లక్షల పైన అప్పు ఉంది బావా. ఏం చేయాలి అర్థం కాక, అప్పులో ఇంటికి వస్తారని తెలిసి ఈ అవమానంలో నేను ఏం చేయాలి అర్థం కాక నేను ఎంట్రెన్ తాగేశాను బావా, దయచేసి నాకు బ్రతకాలు ఉంది బావా, బ్రతికించు అన్నాడంటే. ఎలా ఉంటుంది చెప్పండి? చూసారా? అందులో ఈ మధ్యకాలం ఈ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఆటలు ఆడుకుంటాం వదిలేద్దాం అనుకున్నాం, కానీ ఈ ఆటలు ఎంతవరకు వెళ్ళిపోయినాయి అంటే బెట్టింగ్ల దాకా వెళ్ళిపోయినాయండి. ఈ ఐపీఎల్ సీజన్ ఏదో వచ్చిందంటే అది చూసుకుని బెట్టింగ్లు కాల్చుకుంటున్నారండి పిల్లలు. వాళ్ళ జీవితాలు అర్థం కావట్లేదు. మొన్ననే 9వ తరగతి చదివిన అమలాపురంలో వాళ్ళ డాడీ దుబాయ్లో పనిచేస్తూ ఉండి కాయ కష్టం చేసుకుని కష్టపడి డబ్బులు దాచుకున్నారు 9 లక్షలు. అసలు ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి కదండి, పబ్జి ఇంకేమున్నాయంట. ఆ గేమ్స్ ఆడుతూ ఏం చేశాడు, ఆన్లైన్లో లింక్ పెడితే వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో డైమండ్స్ అయ్యి కొనుక్కుంటారంటండి, గన్స్ అయ్యి కొనుక్కొని, మనకు తెలియదు అది. అలా కొనుక్కుంటే ఏం జరిగిందంటే అబ్బాయి ఆ అకౌంట్ని హ్యాక్ చేసి 9 లక్షల రూపాయలు తల్లి అకౌంట్లో ఉన్న డబ్బులు అంతా కాజేసాడంట. ఇది పేపర్లో కూడా వచ్చింది. ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బులు పోయాయి, పరువంతా పోయాయి. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అండి బిడ్డల విషయంలో. ఈరోజు తలలు పట్టుకుని పిల్లల విషయంలో రోధిస్తూ ఏడుస్తూ ఉన్నాం. అవునా కదా చెప్పండి? దానికి కారణం ఏంటి? సేవకుల మాట లెక్క చెయ్యం, దేవుని మాట లెక్క చెయ్యం, దేవుడు చెప్పిన మాటలు పట్టించుకో. నాకు తెలిసి దేవుణ్ణి పెట్టినంత దూరంగా మనం ఆయన విసర్జించే ఉన్నామండి. అవునా కదా చెప్పండి? లేమంటారా? దేవునికి దగ్గరగా ఉన్నాయా మన జీవితాలు? దేవునికి దూరంగా ఉన్నాయా? దేవుణ్ణే పక్కన పెట్టేసామండి. మరి దేవుణ్ణి పక్కన పెడితే ఎలా ఉంటాయి? నదులు పక్కన కూర్చుని ఏడ్చారే ఎవరు? యోధులు, ఇజ్రాయిలీలు ఏడ్చారే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే పక్కన వచ్చేవాడు అన్నాడంట, ఒరే ఒక పాట పాడరా అన్నాడంట. ఎలా ఉంటే చెప్పండి?
అందులోని ఇజ్రాయేలీలు బాగా పాడతారు పాటలు, అందులో యూదులు ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళ పాటలు బాగా పాడతారు. అందుకనే మిరియం ఏం చేసిందమ్మా, సితారా పట్టుకుని పాట పాడి చాలా సంతోషించింది. దావీదు గారు సితారాతో ఏం చేసేవాడు, బాగా వాయించి పాటలు పాడేవాడు. అందుకని కీర్తనలు ఉంటాయి మనకి ప్రత్యేకంగా. ఇక్కడ కూడా మన సింగర్స్ ఉంటారు కదా, బాగా పాడుతూ ఉంటారు. ఇన్ని బాధల్లో మనకు పాటలు వస్తాయమ్మా, ఇంత బాధల్లో వాక్యం వినగలమా? ఇప్పుడు చెప్పండి, జీవితాలు పాడైపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటే ఎవరు గుర్తు రావాలి తెలుసా? ఎవరు గుర్తు రావాలమ్మా? దేవుడే గుర్తు రావాలండి. ఇప్పుడు నా దేవుడు గుర్తొచ్చాడా? లేదు. ఆ దేవుడి దగ్గరికి వస్తానమ్మా? లేదు. ఆయన మాటలు వింటున్నామా? లేదు. ఎప్పటికీ వేషధారణేనండి, ఎప్పటికీ వేస్తాను నటనేనండి. బైబిల్ చేతిలో ఉంది కానీ బైబిల్ మీద పట్టు ఉండదు. దేవుడి సన్నిధికి వస్తాం, బ్రతుకు మార్చుకోం. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేస్తాం కానీ లోపలంతా కల్మషం. అవును కదా చెప్పండి? ఇలాగుంటే మనకి పరలోకం ఎలాగిస్తాడండి? ఆ రోజు ఇజ్రాయేలీలనే శత్రువు చేతికి అప్పగించిన వాడు అలా బ్రతుకుతున్న వేషధారం కలిగిన జీవితాల్లో కూడా బ్రతికితే ఖచ్చితంగా మనల్ని నరకానికే పంపించేస్తారు తప్ప పరలోకం రానివ్వడు. ఇది ఖచ్చితం. పరలోకం రానివ్వడండి. ఇప్పుడు కీర్తన గ్రంథానికి వెళ్దాం. కీర్తన గ్రంథం 137వ కీర్తన చదవండి. కీర్తన గ్రంథం 137వ కీర్తన. కీర్తన గ్రంథం 137వ కీర్తన. బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మనము షియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. ఒక విషయం చెప్తానేనండి, అంత పరిస్థితుల్లో దేవుడు గుర్తొచ్చాడా? దేవుడు ఇదివరకు మన జీవితాన్ని ఎలా మార్చాడో గుర్తొచ్చి ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎప్పటికైనా నా బ్రతుకుని మార్చుకుంటాము అని అనుకుంటామండి. ఇప్పుడు అనుకోమండి. వీళ్ళకి కష్టంలో ఉన్నప్పుడు షియోను గుర్తొచ్చిందంట, యెరూషలేము గుర్తొచ్చిందంట. అక్కడ హాయిగా ఉండేవారు కాబట్టి జ్ఞాపకం వచ్చింది. ఇక్కడ బాధపడుతున్నారు కాబట్టి వీళ్ళు కూర్చుని నేర్చుతున్నారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ 3వ వచనం, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడండి అన్నారు, మనల్ని బాధించిన వారు షియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించండి అన్నాడు. ఇంకా 4వ వచనం, అన్యుల దేశంలో యెహోవా కీర్తనలను మనం ఎట్లు పాడతాం? ఎలా పాడతాం చెప్పండి? చర్చికి రాం. ఎందుకు వెళ్తాం చర్చికి? ఎందుకు వెళ్తాం చెప్పండి? ఈరోజు బబులోన్ అనే లోకంలో పడిపోయాం. బబులోన్ అనే లోకంలో పడిపోయాం. ఆనాడు బబులోన్ ఈరోజు సాదృశ్యంగా లోకానికి సాదృశ్యంగా ఉందండి. ఆ బబులోను రాజు ఏం చేశాడు? అదే శత్రువు చేస్తున్నాడండి సాతాను. ఇప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? కిందకు వచ్చినప్పుడు చెప్తున్నాడు చూడండి. యెరూషలేము 5వ వచనం, 5వ చరణం. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన యెడల నా కుడి చేయి తన నేర్పు మర్చును గాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకునే యెడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని యెడల నా నాలుక నా అంగిటిని అంటుకొనును గాక. యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము, ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకో అన్నాడండి. ఈ కీర్తన అంతా మీరు ధ్యానిస్తే ఏం చెప్తారంటే, బాధల్లో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ మా బాధలు ఒక్కసారి చూడవా అయ్యా. మేము ఈ చెరలోనికి వస్తున్నప్పుడు బబులోను రాజు, కల్దీల రాజు నెబుకద్నెజరు మమ్మల్ని పట్టుకుంటున్నప్పుడు మాకు శత్రువులు అయిపోయిన ఎదోమీలు అంటే యాసవు సంతానం, వీళ్ళు ఏం చేశారంటే మాకు జరుగుతున్న కార్యాలు చూసి కనీసం మాకు సహకరించకుండా శత్రువులకు సహకరించి మమ్మల్ని హేళన చేశారు. శత్రువులకి వాళ్ళే దగ్గరుండి అప్పగించారయ్యా. ఒకసారి వాళ్ళని కూడా చూడవా? ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 2 వచనాలు మనకు కనబడతాయి. తర్వాత చదవండి. ఆ ఎదోమీలు మాకు చేసిన జ్ఞాపకం చేసుకో. తర్వాత ఏమన్నాడు? యెరూషలేము పాడైన దినమున జ్ఞాపకం తెచ్చుకొనుము, దానిని నాశనము చెయ్యడి, సమూల ధ్వంసము చేయడని వారు చాటిరి కదా. ఏమన్నారంట? ఎదోమీలు ఏమన్నారంట? యెరూషలేమును పాడు చేసేది అన్నారంట. మన శత్రువులు కూడా చూస్తారు కదా, మనం నాశనం అయిపోతే ఎలా చూస్తారమ్మా? మనం పాడైపోతే ఎలా చూస్తారు? సంతోషపడతారా? భలే జరిగింది వాళ్ళకి, ఇలాగే జరగాలి వాళ్ళకి అంటారు కదా. కనీసం వాదరిస్తారా? కనీసం మంచిగా చెప్తారా? లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే, ఆనాడు ఎదోములు ఎలాగైతే ఉన్నారో ఈరోజు శత్రువులు కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ మనం చూడగలిగితే 8వ వచనం, పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. అంటే అర్థమైంది తెలుసా? నువ్వు మాకేం చేసావో అదే నీకు చేస్తారు. ఏదంటే నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దేవుడు చెప్పట్లేదండి, ఈ బాధలో ఉన్న యూదులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నువ్వేం చేసావో మాకు అదే నీకు చేయబోతున్నాడు. ఎవరు? నీ పైన వచ్చే నిన్ను లోపర్చుకునే, నిన్ను అణిచే
రాజు. ఆ రాజు ఎవరనుకున్నారు? మాదియ పారసీకల రాజ్యం. బబులోను రాజ్యాన్ని చితక తొక్కింది, ఓడించింది ఎవరంటే మాదీయులు, పారసీకులు. ఆ పారసీక రాజు ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన పేరేంటి? కోరేసు. వీళ్ళు ఏం చేశారంటే, ఏ పసిపిల్లలైతే యెరూషలేములో పిల్లలందరూ చంపేశారో, తర్వాత మీరు చదువుకోండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 16 నుంచి మనకు కనబడుద్ది. 2వ రాజుల గ్రంథం కూడా చివరి అధ్యాయంలో, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 1 నుంచి 26 వరకు మనకు కనబడుద్ది. ఈ సందర్భాలన్నీ ఆ సందర్భాలన్నీ ఈ కీర్తన గురించి చెప్పబడతాయి. దీనికి అర్థం కావాలంటే, దేవుడు మాత్రం బండకేసి కొట్టమనలేదు, వీళ్ళే చెప్తున్నారు, దేవుడు కాదు. దేవుడు అలాగే ఎప్పుడు చేయడు. దేవుడు ఎంత ప్రేమమయుడు తెలుసా? చెరలో ఉన్న వీళ్ళని విడిపించింది దేవుడే, మరలా యెరూషలేముకు తీసుకొచ్చింది దేవుడే. ఆ దేవుడే వీళ్ళని మరలా విడిపించి క్షేమకరమైన దేశంలో నడిపించాడండి. ఆ దేవుని ప్రేమ తెలియక ఈరోజు ఎందరో, గుర్తించక ఎందరో చెడిపోతున్నారు ప్రియులారా. అలా చెడిపోతున్న వారికి ఈ కీర్తన ఒక గొడ్డలి పెట్టు, ఈ కీర్తన ఒక మేలుకొల్పు. ఈ కీర్తన మనకి ఏం తెలియజేస్తుందంటే, ఇదిగో ఇక మీదటైనా దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతకండి, మీ జీవితాలు పాడు చేసుకోవద్దు, పాడు చేసుకున్న తర్వాత ఏడవద్దు అని చెప్తున్నాడండి. వేషధారణ కలిగి మనం ఉండొద్దు, వేషధారణతో అసలు ఉండొద్దు. దేవుడు ఏం చెప్పాడు అలా బ్రతుకుతూ దేవునికి లోబడుతూ బ్రతికిదాం. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ విలువైన సమయంలో శ్రేష్టమైన మాటలు మాకు తెలియజేశారు. ఈ కీర్తనలో రాయబడిన దాగి ఉన్న సత్యాలను మాకు తెలియజేశారు. ఆనాడు చరిత్రలో జరిగిన సంఘటన ఈరోజు క్రైస్తవులుగా మాకు రిపీట్ చేస్తూనే ఉన్నారయ్యా. మాకు బుద్ధి కలగడానికే నాయనా గాయాలు పుట్టిస్తున్నారు, ఆ గాయాల నుంచి మమ్మల్ని విడిపిస్తున్నారు. మమ్మల్ని మారు మనసు పొందడానికే ప్రభా, మీ వద్దకు రావటానికే మీరు ఎదురు చూస్తూ నాయన మమ్మల్ని శిక్షిస్తున్నారు. విన్న ఈ మాటలన్నిటిని బట్టి, విన్న నీ ప్రియుల మనసుల్లో భద్రపరిచి వాటి ప్రకారంగా నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.